వెల్కమ్ టు అవర్ ఛానల్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్, హైదరాబాద్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న ఒక క్రూషియల్ అప్డేట్ ఇప్పుడు వచ్చింది. ఫ్యూచర్ సిటీకి ఎంతో ఇంపార్టెంట్ అయిన FCDA ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళ యొక్క ఆఫీసు లాస్ట్ 10th జూన్ రోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేయబడ్డది. ఈ FCDA అంటే ఏంటి అండ్ FCDA వల్ల ఎటువంటి ఇంపార్టెన్స్ ఉంటుంది, FCDA వల్ల ఫ్యూచర్ సిటీ యొక్క రియల్ ఎస్టేట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అండ్ ఫ్యూచర్ సిటీ యొక్క ఎగ్జిస్టెన్స్ కి సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి క్రూషియల్ డెసిషన్ తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం. దాంతోపాటు ఇన్వెస్టర్స్కి, ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్కి, కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా కొన్ని టిప్స్ అండ్ అప్డేట్స్ కూడా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. ఒకవేళ మీరు మొదటిసారి మా యొక్క ఛానల్కి వస్తే గతంలో మనం ఇచ్చిన కీ అప్డేట్స్, అనాలిసిస్ అవన్నీ కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. హైదరాబాద్ మార్కెట్తో పాటు గ్లోబల్ మార్కెట్లో మనం ఎప్పటికప్పుడు మోస్ట్ జెన్యూన్ అండ్ ఎక్యురేట్ అనాలిసిస్ అయితే ఇస్తూ ఉన్నాను. నేను మీ సత్య సంతోష్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అండ్ గ్లోబల్ మార్కెట్ ఎక్స్పర్ట్. మార్కెట్లో డిఫరెంట్ టైం పీరియడ్లో డిఫరెంట్ ఏరియాస్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎటువంటి స్ట్రాటజీస్ అప్లై చేయాలి, సో దట్ మీరు బెటర్ రిటర్న్స్ ఎలా తీసుకుంటారు, ఇవన్నీ కూడా మన యొక్క ఇన్వెస్టర్స్కి, ఫాలోవర్స్కి మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉన్నాము. ఇన్వెస్టర్ సంబంధించి మనం ఒక వాట్సాప్ కమ్యూనిటీ కూడా క్రియేట్ చేసాము అండ్ డిఫరెంట్ అప్డేట్స్ ఇవి కూడా మన యొక్క కమ్యూనిటీలో షేర్ చేస్తూ ఉన్నాము. దాంతోపాటు డిఫరెంట్ ప్రాపర్టీస్ యొక్క అప్డేట్స్ సంబంధించి కూడా మనం వేరే ఒక ఛానల్ కూడా క్రియేట్ చేసాము. ఇంట్రెస్ట్ ఉన్న ఇన్వెస్టర్స్ మా యొక్క వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ అయితే మిగతా విషయాలు మీకు షేర్ చేయడం జరుగుతుంది, లేదా మా యొక్క డిస్క్రిప్షన్లో మా యొక్క వాట్సాప్ ఛానల్ యొక్క URL అయితే ఇవ్వడం జరిగింది. ఫ్యూచర్ సిటీ ఇది చాలా వరకు పెద్ద కంట్రవర్సీ, పొలిటికల్గా అండ్ రియల్ ఎస్టేట్ పరంగా అన్ని విధాలుగా అందరికీ ఒక కంట్రవర్సీ. అటు బిల్డర్స్కి, ఇటు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ఇన్వెస్టర్స్కి, గవర్నమెంట్స్కి, ప్రెజెంట్ సీఎంకి అండ్ ఎక్స్ సీఎంకి కూడా ఇది చాలా వరకు ఒక కంట్రవర్షియల్ టాపిక్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్. సరే, ఇక్కడ పొలిటికల్ పాయింట్స్ పక్కన పెడితే ఇక్కడ రీసెంట్ అప్డేట్స్ మనం గమనిస్తే 10th జూన్ రోజు స్టార్ట్ అయిన FCDA దాదాపు 8 ఎకరాల ల్యాండ్లో 16,000 స్క్వేర్ ఫీట్తో కన్స్ట్రక్ట్ అయిన ఒక ఆఫీస్ స్పేస్. ఈ ఆఫీస్ స్పేస్ ఇది ఎంటైర్ ఇండియాలోనే ఒక అవార్డు లేదంటే వాల్యూ తెచ్చుకున్న ఒక ఆఫీస్ అన్నమాట. ఇది నెట్ జీరో కాన్సెప్ట్లో రన్ అవుతుంది. నెట్ జీరో అంటే ఇక్కడ ఎటువంటి కార్బన్ ఎమిషన్స్ కానీ, పొల్యూషన్స్ కానీ ఇవేవి కూడా ఉండవు. చాలా వరకు గ్రీన్ ఎనర్జీ థీమ్తోని ఎటువంటి AC కూడా లేకుండా రన్ అయ్యే ఒక ఆఫీస్ స్పేస్ అన్నమాట. అంటే ఇక్కడ చాలా వరకు ఈకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అండ్ గ్రీన్ ఎనర్జీ లేదా ఈకో ఫ్రెండ్లీ ఒక వైబ్తోని, ఒక మోటివేషన్తోని ఈ ఆఫీస్ అయితే డిజైన్ చేశారని చెప్పి మనకి అప్డేట్ అవుతాం. సరే, ఈ ఆఫీస్ స్టార్ట్ అయితే అక్కడ ఫ్యూచర్ సిటీ జోన్లో చాలా వరకు కొత్త ప్రాజెక్ట్స్కి అప్రూవల్, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి, ఇన్వెస్ట్మెంట్ సంబంధించి ఇవన్నీ కూడా FCDA డీల్ చేస్తుంది. సో దట్ అక్కడ ఆపరేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. గత 2 సంవత్సరాలుగా ఫ్యూచర్ సిటీ జోన్లో చాలా వరకు ఒక పాజ్ అయితే వచ్చింది. ఎందుకంటే అక్కడ FCDA లేకపోవడం, కొత్త ప్రాజెక్ట్స్ రాలేదు, ఇన్వెస్టర్స్లో కానీ, బిల్డర్స్లో కానీ, రియల్ ఎస్టేట్ మార్కెట్లో కానీ ఒక క్లారిటీ అయితే రాలేదు. బికాజ్ అక్కడ అప్రూవల్ బాడీలు అయితే లేదు కదా. అప్రూవల్ బాడీ లేనప్పుడు కొత్త ప్రాజెక్టులు తీసుకోలేరు. తర్వాత ఒక అన్సర్టెంటీ అయితే పెరిగిపోతూ ఉంది. దట్ ఇస్ ద రీజన్ లాస్ట్ 1-2 years వరకు కూడా మీకు మార్కెట్లో ఒక డౌట్ అయితే ఎక్కువగా ఉంది. బట్ ఎప్పుడైతే FCDA ఆఫీస్ స్టార్ట్ అయ్యిందో చాలా వరకు మనకి మార్కెట్లో ఒక కన్ఫ్యూజన్ కానీ లేదంటే ఆ డిలే అనేది తగ్గిపోయింది. నెక్స్ట్ 3-4 monthsలో మనకి ఎక్కువగా ఆపరేషన్స్ అయితే పెరుగుతాయి. సో దట్ అప్రూవల్స్ తర్వాత సేల్స్ కూడా పెరిగే అవకాశాలు అయితే ఈ FCDA ప్లాట్స్లో కానీ లేదా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్లో అయితే కనిపిస్తూ ఉంది. అటువైపు నార్మల్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ సేల్స్ ఇవన్నీ బాగానే ఉన్నాయి, అది వేరే కాన్సెప్ట్. బట్ ఏ జోన్లో ల్యాండ్స్ కొనుక్కోవాలి, ఏ జోన్స్లో ల్యాండ్స్ కొనకూడదు, ఇవన్నీ కూడా మనకి ఇంకా బెటర్గా అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ అడగడానికి ఒక పర్సన్ అయితే ఉంటారు. ఇప్పుడు FCDA నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత, మ్యాప్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా స్టిల్ చాలా వరకు క్లారిటీ లేదు. ఇప్పుడు బిల్డర్ లాంటి వ్యక్తులు కూడా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏం జరుగుతుందో వాళ్ళకే క్లారిటీ లేదు. ఇక్కడ ఆర్డినరీ పీపుల్కి ఎలా క్లారిటీ వస్తుంది? సో FCDA ఆఫీస్ అవ్వడం అంటే ఎస్పెషల్లీ ఫ్యూచర్ సిటీ జోన్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి, చేయాలనుకుంటున్న వాళ్ళకి ఒక గుడ్ న్యూస్. ఎందుకంటే ఒక క్లారిటీ అయితే వస్తుంది. మనం మన యొక్క క్వశ్చన్స్ని లేకపోతే మన యొక్క ఇష్యూస్ని అక్కడ గవర్నమెంట్ బాడీకి తెలియజేయగలం. సో ఇది ఇప్పుడు మన ఇంటర్ మార్కెట్లో మనకున్న ఒక పెద్ద పాజిటివ్ న్యూస్ అనుకో. మరోవైపు ఇక్కడ కొన్ని కీలక సంఘటనలు కూడా జరిగాయి. రీసెంట్ టైమ్స్లో
గతంలో ఉన్న గవర్నమెంట్ ఏదైతే బీఆర్ఎస్ హరీష్ రావు గారు తర్వాత ఇతరులు ఫ్యూచర్ సిటీ సంబంధించి పదే కొన్ని నెగిటివ్ పాయింట్స్ అయితే చెప్పారు. మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని మేము తీసేస్తాము, మార్చేస్తాము, ఈ స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చారు. అది మంచికి ఇచ్చారో చెడుకి ఇచ్చారో పక్కన పెడితే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ సంబంధించి అతిపెద్ద మంచి జరిగింది. ఏం జరుగుతుంది మనకు తెలుసు, పక్క రాష్ట్రము ఆంధ్రాలో అమరావతి ఆ ఇష్యూ వల్ల చాలా వరకు టైము మనీ అన్ని కూడా వేస్ట్ అయ్యాయి. వాట్ మే బి ద థింగ్, అక్కడ టైము మనీ వేస్ట్ అయిపోయాయి. అయితే అమరావతిని ఫ్యూచర్ సిటీని కంపేర్ చేయలేము, బట్ పొలిటీషియన్స్ వాళ్ళ యొక్క ఎమోషన్స్ వేరేగా ఉంటాయి కాబట్టి ఫ్యూచర్లో ఫ్యూచర్ సిటీని తెలంగాణ నెక్స్ట్ గవర్నమెంట్ మార్చే ఛాన్సెస్ ఇవ్వకుండా రేవంత్ రెడ్డి తన యొక్క పావుల్ని లేదంటే మూమెంట్స్ని స్ట్రాటజిక్గా అప్లై చేస్తూ ఉన్నారు. రీసెంట్ టైమ్స్లో కొన్ని కీ అప్డేట్స్ కూడా వచ్చాయి. ఏంటంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బేసిక్గా చెప్తా ఉన్నాను. ఇప్పుడు తెలంగాణ ఫ్యూచర్ సిటీ సంబంధించి రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా ఉన్నారు. ఎంత సీరియస్ అంటే ఇప్పుడు నెక్స్ట్ వీక్ నుంచి ఎవ్రీ 1 డే అక్కడ ఫ్యూచర్ సిటీలో ఉండడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. అంటే ఫ్యూచర్ సిటీ కేంద్రంగా తన యొక్క పరిపాలన చేయడానికి అండ్ ఫ్యూచర్ సిటీని తెలంగాణ మొత్తం గ్లోబలీ మొత్తం తన యొక్క మోటివ్గా అండ్ బ్రెయిన్ ఒక న్యూ క్యాపిటల్గా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగా ఇక్కడ ఎఫ్సిడి అని చెప్పి ఒక ఆఫీసు, రతన్ టాటా లాంటి కీ రోడ్స్, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చాలా వేగంగా కంప్లీట్ చేస్తూ ఉన్నారు. ఎఫ్సిడి అయితే వితిన్ 6 monthsలో కంప్లీట్ చేశారు. ఎఫ్సిడి స్టార్ట్ అవ్వడం వల్ల అక్కడ ఫ్యూచర్ సిటీ మీద అథారిటీ కంట్రోల్ ఉంటుంది, వర్క్ ప్రోగ్రెస్ ఫాస్ట్గా ఉంటుంది, కొత్త ఇన్వెస్ట్మెంట్స్కి కానీ అప్రూవల్స్ కానీ చాలా వరకు ఫాస్ట్గా డెసిషన్ తీసుకోవచ్చు. ఈ ఎఫ్సిడిఏ స్వయంగా సీఎంఏ కంట్రోల్ చేస్తారు కాబట్టి చాలా వరకు ఫాస్ట్ ప్రోగ్రెస్ అయితే మనం చూడొచ్చు. సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే ఫ్యూచర్ సిటీని వేగవంతం చేస్తారు, సో దట్ నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరు వచ్చినా కూడా దాన్ని డిస్టర్బ్ చేయలేరు. ఇది ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తున్న కీ స్ట్రాటజీ అనమాట. మరోవైపు కొన్ని అప్డేట్స్ మనకి ఏం చెప్తున్నాయంటే ఆ ఫ్యూచర్ సిటీలో కొన్ని ఏరియాస్ ఫార్మా లేదా గ్రీన్ ఫార్మా అని చెప్పి డిఫైన్ చేసి ఉన్నాయి. దాన్ని మల్టీపర్పస్ జోన్ కింద మార్చుతారు. సో దట్ నెక్స్ట్ గవర్నమెంట్ ఒకవేళ బీఆర్ఎస్ వస్తే మళ్ళీ ఫార్మా సిటీ అని చెప్పి పేరు చెప్పకుండా ఉండడానికి ఇది సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ డెసిషన్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు ఎవరైతే కంపెనీస్ వస్తాయో ఆ కంపెనీస్కి లీజ్ అగ్రిమెంట్ కాకుండా సేల్ డీడ్ అగ్రిమెంట్ చేసేస్తారు. లీజ్ అగ్రిమెంట్ అంటే మళ్ళీ క్యాన్సిల్ చేయొచ్చు, ఏదైనా ఒక ఆప్షన్స్ అయితే నెక్స్ట్ గవర్నమెంట్ ఉంటుంది. బట్ సేల్ డీడ్ చేసేస్తే అది లీగల్గా వాళ్ళకి ఫుల్ రైట్స్ అయితే లభిస్తాయి. సో ఈ విధంగా రేవంత్ రెడ్డి చాలా యాక్టివ్గా స్ట్రాటజిక్గా తన పావులను అయితే కలుపుతూ ఉన్నారు. సో దట్ నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరు వచ్చినా కూడా ఫ్యూచర్ సిటీని డిస్టర్బ్ చేయకుండా ఉంటారు. ఇది పొలిటికల్గా లేదంటే స్ట్రాటజిక్గా వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయము. ఎస్, ఇవన్నీ కూడా మనం వేరే ఒక వీడియోలో డీటెయిల్గా మాట్లాడవచ్చు. ఫ్యూచర్ సిటీ యొక్క ఛాలెంజెస్ ఏంటి, ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఏంటి, ఎలాంటి ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఇవన్నీ కూడా మనం వేరే వీడియోస్లో అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం. సో ఇప్పుడున్న అప్డేట్స్ ఇవన్నీ కూడా మనం గమనిస్తే ఫ్యూచర్ సిటీకి చాలా వరకు సపోర్టివ్ థింగ్స్ అండ్ సపోర్టింగ్గా ప్రోగ్రెస్ కూడా కనిపిస్తూ ఉంది. మరోవైపు ఇదివరకు మనకి గమనిస్తే ఇంతవరకు ఒక క్లారిటీ అయితే లేదు, ఇప్పుడు ఒక క్లారిటీ ఉంది, ప్రోగ్రెస్ ఉంది. కాబట్టి నెక్స్ట్ 2-3 yearsలో మనము ఒక గ్రోత్ అయితే చూస్తాము. ఇప్పటికే అక్కడ ల్యాండ్ వాల్యూస్ చాలా వరకు పెరిగాయి. ప్లాట్స్లో వీటిలో ఒక క్లారిటీ కొద్దిగా లేదు కాబట్టి పెద్దగా గ్రోత్ చూడలేదు మనం. బట్ నార్మల్ ల్యాండ్స్, ఫార్మర్ ల్యాండ్ కానీ లేకపోతే థర్డ్ పార్టీ ల్యాండ్స్ మనం చూస్తే చాలా వరకు వాల్యూస్ అయితే బాగా పెరిగాయి. అది డిఫరెంట్ రీజన్స్ వల్ల. అండ్ కొన్నిసార్లు పెరిగాయి అని మనం చెప్తాం కానీ సేల్స్ అయితే కొన్ని దగ్గర తక్కువగానే ఉంటాయి. బికాజ్ మార్కెట్కి క్లారిటీ కావాలి. ఎప్పుడైతే క్లారిటీ లభించిందో సేల్స్ కూడా బాగుంటాయి. సో నెక్స్ట్ 2-3 yearsలో మీకు సేల్స్ కూడా బాగుంటాయి అండ్ వాల్యూ కూడా మరింత ఎప్రిషియేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి ఫ్యూచర్స్కి సంబంధించి. అయితే ఇక్కడ నేను మొదట్లో చెప్పినట్టుగా మనం కొన్ని కీ అప్డేట్స్ కూడా తెలుసుకోవాలి. ఎవరైతే ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో అండ్ కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి కొన్ని కీ అప్డేట్స్. ఒకటి, 2025 ముందు ఎవరైతే ఆ ఏరియా సరౌండింగ్స్లో ప్లాట్స్లో హెచ్ఎండి అవనివ్వండి, డిటిసిపి అవనివ్వండి, ప్లాట్స్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళకి 2 ఇంపార్టెంట్ న్యూసెస్. ఒకటి, ఇదివరకు 2025 ముందు ఉన్న చాలా వరకు ప్రాజెక్ట్స్కి వాళ్ళు రీవెరిఫికేషన్ చేస్తాము అంటున్నారు. అంటే ఆ ప్రాజెక్ట్ సంబంధించి లేఅవుట్, దాని యొక్క అలోకేషన్స్, సైజెస్ ఇవన్నీ కూడా ఒకసారి రీవెరిఫికేషన్ అయితే చేస్తారు అని చెప్పి ఒక అప్డేట్ అయితే ఉంది. దాంతోపాటు ఇప్పుడు తెలంగాణ ఎఫ్సిడికి సంబంధించి ఐ థింక్ మనకి 57 విలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా ఒక 38 కొత్త విలేజెస్ యాడ్ చేస్తూ ఉన్నారు. సో దట్ ఓవరాల్గా మనకు ఒక 95-96 విలేజెస్ అయితే వస్తూ ఉన్నాయి. ఈ ఏరియాస్లో కొనాలనుకున్న వాళ్ళ యొక్క డెసిషన్ తీసుకోవచ్చు. తర్వాత ఆ ఏరియాలో ఒకవేళ హెచ్ఎండిఏ లేకపోతే
డిటిసిపిలో ఎవరైతే ఆల్రెడీ కొన్నారో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్, బికాజ్ అది ఎఫ్సిడిఐ కింద కన్వర్ట్ అవుతా ఉంది. దాని యొక్క వాల్యూ అయితే ఎప్రిషియేట్ అవుతుంది. ఆ యొక్క ఎంటైర్ లిస్ట్ అయితే నేను ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నాను, అండ్ మన యొక్క ఛానల్ కూడా ఆ లిస్ట్ అయితే షేర్ చేస్తాను. కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి కొన్ని కీ పాయింట్స్ నేను ఇదివరకే ఎప్పటికప్పుడు మీకు మార్కెట్ సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నాము. మనం క్లారిటీ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. కన్ఫ్యూజన్ కానీ లేకపోతే క్లారిటీ లేకుండా ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అయితే తీసుకోకూడదు. ర్యాండమ్గా మనం గమనిస్తే రేవంత్ రెడ్డి గారు మొదటిసారి వచ్చినప్పుడు లేదా ఈ ఫార్మసిటీ సంబంధించి ఇష్యూ జరుగుతూ ఉన్నప్పుడు నేను చాలా క్లియర్గా చెప్పాను. ఇక్కడ ఎవరైతే ఎగ్జిస్టింగ్ ఉన్నారో వాళ్ళు అలానే ఉన్నాయండి. కొత్త వాళ్ళు కొద్దిగా మనకు క్లారిటీ వస్తే ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పాను, ఎస్పెషల్లీ ప్లాట్ సంబంధించి. అలానే మొదట ఫార్మాసిటీని క్యాన్సిల్ అని చెప్పారు, కానీ సడన్గా మళ్ళీ దాన్నే ఫ్యూచర్ సిటీగా మార్చారు. ఎవరైతే రియల్ ఎస్టేట్ పడిపోయింది లేకపోతే మాకు వాల్యూ లేదనుకున్నారో తర్వాత వాళ్ళు వెయిట్ చేయడం వల్ల వాళ్ళకి ఒక బెనిఫిట్ అయితే వచ్చింది. దట్ ఈస్ రీజన్ నేను ఎప్పుడు కూడా క్లారిటీ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం చెప్పాను. ఆ తర్వాత మనకు క్లారిటీ వచ్చింది. ఫ్యూచర్ సిటీ సంబంధించి ఆ ఏరియాలో కొన్ని మనం ఇన్వెస్ట్మెంట్స్ కూడా రికమెండేషన్ చేయడం జరిగింది. అక్కడ చాలా వరకు ఒక 60% వరకు కూడా ప్రైస్ ఎప్రిసియేషన్ చాలా మందికి వచ్చింది. ఒకప్పుడు 10,000 11,000 ఉన్న వాల్యూ ఈరోజు 15,000 16,000 వరకు కూడా పెరిగింది. అదే నేను చెప్తా ఉంటా, మనకి క్లారిటీ వస్తేనే ఎటువంటి డెసిషన్ అయితే తీసుకోవాలి, హడావిడిగా డెసిషన్ అయితే తీసుకోకూడదు. ఇప్పుడు మరింత క్లారిటీ మనకు వచ్చింది. ఏంటి వచ్చింది? ఎఫ్సిడి అనే ఒక బాడీ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే డెఫినెట్లీ ప్రైసెస్ పెరిగిపోతాయి. ఎందుకు పెరుగుతాయంటే మీరు ఒప్పుకోకపోయినా ప్లాట్లలో రేట్లు సేల్స్ ఇవన్నీ పక్కన పెడితే ల్యాండ్ ప్రైసెస్ ఎక్కడ కూడా తగ్గలేదు. ల్యాండ్ ప్రైసెస్ 2 times వరకు 3 times వరకు కూడా పెరిగిపోయాయి. ఎక్కడ చూసినా కూడా మీకు ప్రైసెస్ అనేది పెరగడం జరిగింది. అమంగళ వరకు కూడా ప్రైసెస్ పెరిగిపోయాయి. అంటే ఫార్మర్స్ యొక్క ప్రైసెస్ అనేది వాళ్ళు ఎక్కువగానే చెప్తా ఉన్నారు. కొన్ని దగ్గరలో 3 కోట్లు, కొన్ని దగ్గరలో 5-6 కోట్లు చెప్తా ఉన్నారు. ఇప్పుడు 3 కోట్లు 6 కోట్ల ల్యాండ్ ప్లాటింగ్ చేస్తే మీకు మినిమం 20,000 నుంచి 25,000 వరకు ఉంటుంది. అంటే ఇప్పుడు ఎవరైతే 15 ఆ రేంజ్లో కొనుక్కున్నారో వాళ్ళకి నెక్స్ట్ 1-2 yearsలో 20,000-25,000 వరకు కూడా వెళ్ళిపోతుంది పర్ స్క్వేర్ యార్డ్ ప్రైసెస్ అని. సో డెఫినెట్లీ కొత్తగా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఇంతవరకు క్లారిటీ లేకపోయినా కొంతవరకు రేట్లు పెరిగాయి, ఇప్పుడు క్లారిటీ వచ్చింది, మరింత రేట్లు పెరిగిపోతాయి. మా యొక్క ఇన్వెస్టర్స్ చాలా మంది కొన్ని వెంచర్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేశారు, వాళ్ళకి బెస్ట్ ప్రైస్ అయితే వచ్చింది. అఫ్ కోర్స్ ఆ ప్రైసెస్ ఇప్పుడు దొరకవు. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, ఆపర్చునిటీ వచ్చేటప్పుడు చాలా మంది దాన్ని యాక్సెప్ట్ చేయరు, వాడుకోరు. సరైన టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి అండర్ వాల్యూ అంటాం, అంటే బెస్ట్ వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ నుంచి సడన్గా మనకు ఒక స్పైక్ లేదంటే ఒక ర్యాలీ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అలాంటి ర్యాలీ వచ్చింది, ఇంకా నెక్స్ట్ 2 yearsలో ఆ ర్యాలీ అనేది ఇంకా అగ్రెసివ్గా పెరుగుతుంది. సో డెఫినెట్లీ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో యూ హ్యావ్ టేకెన్ ఏ గుడ్ డెసిషన్. మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా, ఎలాంటి జోన్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా మీరు అది ఖచ్చితంగా మరింత ఎప్రిసియేషన్ అయితే అవుతుంది. మీరు ఇంకా వెయిట్ చేయాలి, డెఫినెట్లీ అది మీకు వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ 5-10 years ఎవరైతే వెయిట్ చేస్తారో డెఫినెట్లీ వాళ్ళందరికీ బాగుంటుంది. సో ఏదైతే డెసిషన్ తీసుకున్నారో అది కరెక్ట్, మీరు దాన్ని అలా ఉంచడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోలేదు, స్ట్రాటజిక్గా ఇన్వెస్ట్మెంట్ తీసుకోండి, స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోండి. ఎలాంటి జోన్స్లో లేదా ఎలాంటి రోడ్ల దగ్గర తీసుకుంటే బాగుంటుంది, ఎలాంటి బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇవన్నీ కూడా మనం చాలాసార్లు అప్డేట్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నాము. సో మీరు అవన్నీ కూడా గమనించవచ్చు. ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ సంబంధించి ఏదైనా డౌట్స్తో ఉన్నా, రెడీగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నా, మీరు డెఫినెట్లీ మమ్మల్ని వాట్సాప్లో రీచ్ అయితే మీకు సరైన జోన్స్, స్ట్రాటజీస్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తాం. నేను మరొకసారి చాలా ఓపెన్గా చెప్తా ఉన్నాను, ఫ్యూచర్ సిటీ సంబంధించి కన్ఫ్యూజన్స్ ఇక మీదట ఉండవు. ఫ్యూచర్ సిటీ సంబంధించి డెవలప్మెంట్ అండ్ గ్రోత్ మాత్రమే ఉంటుంది. మార్కెట్లో నాయిస్ వస్తూ ఉంటుంది, నెగిటివ్ థింగ్స్ ఎప్పుడు కూడా వస్తూ ఉంటాయి. వెల్త్ క్రియేటర్స్ ఎప్పుడు కూడా విజన్ అండ్ ఫ్యూచర్ని అర్థం చేసుకుని ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవాలి. ఇది మనకు ఒక బెస్ట్ ఆపర్చునిటీ. నెక్స్ట్ 3 yearsలో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటుంది కాబట్టి 3 years తర్వాత ఏమవుతుందో పక్కన పెడితే 3 yearsలో మీరు ర్యాలీ అయితే చూస్తారు. అది ఎక్కడైనా కూడా ఫ్యూచర్ సిటీ జోన్లో కానీ లేకపోతే మీకు ఇన్వెస్ట్మెంట్ అయిన ఎలాంటి ప్రోడక్ట్ అయినా కూడా నెక్స్ట్ 3 yearsలో మనం ఒక బెటర్ వాల్యుయేషన్స్ అయితే చూస్తాం. అయితే చాలామందికి సరైన ప్రాజెక్టు తెలుసుకోవడం తెలియదు, లేదా సరైన వాల్యూలో కొనుక్కోవడం తెలియదు. ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, లాస్ అయిపోతుంది లేదా స్ట్రక్ అయిపోతుంది. ఇంకా ఎంటైర్ మార్కెట్ అంటే నెగిటివ్, అనలిస్ట్ అంటే నెగిటివ్, ఇవన్నీ కూడా ఎక్కువ నెగిటివ్గా ఆలోచన చేస్తూ ఉంటారు. బట్ ఒకసారి మా యొక్క ఛానల్లో మేము గతంలో ఇచ్చిన చాలా అనాలిసిస్ చూడండి. ఇక్కడ అనాలిసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు సరైన అనాలిసిస్ లేకపోతే కొన్ని లక్షల కోట్ల రూపాయలు మనం పోగొట్టుకుంటాం. సో ఇన్వెస్టర్స్ ఆ తప్పులు చేయకూడదని చెప్పి మేము మంచి ఉద్దేశంతో ఈ వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాము. డెఫినెట్లీ మీరు ఇవన్నీ కూడా అర్థం చేసుకుంటారని నేనైతే ఆశిస్తూ ఉన్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ చేస్తే లైక్ చేయండి, అండ్
మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా హెల్ప్ఫుల్గా ఉంటుందంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా ఉంటే మీరు పాజిటివ్గా కామెంట్ చేయండి, లేదా క్వశ్చన్ చేయండి, నేను దానికి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. రియల్ ఎస్టేట్ సంబంధించి, ఫ్యూచర్ సిటీ సంబంధించి మనం చాలా మోస్ట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తదుపరి వీడియోస్లో మీ ముందుకు తెచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఆ అప్డేట్స్ మీకు ఖచ్చితంగా వస్తాయి. దయచేసి సో ఇంతటితో ఈ వీడియో ముగిస్తూ ఉన్నాను. నేను మీ సత్య సంతోష్, సత్యమేవ జయతే.